ఉన్నటువంటి బాదామి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి గణపతి ఆ యొక్క విగ్రహాన్ని చాళుక్యులు ఓడించి తమిళనాడులో ఉన్నటువంటి తిరువారూర్ క్షేత్రంలో ప్రతిష్ఠించారట. అక్కడ ఉన్నటువంటి ఆ బాదామి గణపతినే వాతాపి అని ఇప్పుడు పిలుస్తున్నారు, వాతాపి ఆ ప్రదేశాన్ని. కాబట్టి ఆ గణపతిని వాతాపి గణపతి అని ముత్తుస్వామి దీక్షితారు వారు పేర్కొన్నారు. ఇది ఒక కథనం. రెండవ కథనం ఏంటంటే, మనందరికీ తెలుసు, పెద్దవాళ్ళకి ఇంకా బాగా తెలుసు, చిన్నపిల్లలకి తిన్నది అరక్కపోతే జీర్ణం వాతాపి జీర్ణం అంటుంటాం. అంటే అగస్త్య మహర్షి వాతాపి అనేటువంటి ఒక రాక్షసుణ్ణి తన లోపలికి మింగిన తర్వాత వాడు బయటికి రాకుండా అడ్డుకుంటూ జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఆ సమయంలోనే అగస్త్యుడు ఈ తిరువారూర్ క్షేత్రంలో వాతాపి అనేటువంటి ఆ గణపతిని ప్రతిష్ఠించాడు అని, అందువల్లే ఆయన్ని వాతాపి గణపతి అని పేరు మీద పిలుస్తుంటారని చెప్తారు. ఎందుకంటే నొట్టుస్వరంలో ఓంకారాకార అంటున్నారు. ఓం పలికేటప్పుడు ఎలా పలకాలో దీక్షితారు వారు చెప్తున్నారు. ఘంట ఓ మనం ఘంట మోగించినప్పుడు ఏ రకంగా వస్తుందో అలా పలకాలండి. ఎలా పలికితే అలా ఓంకారం పలకకూడదు. తైలధారవత్తు, పైనుంచి నూనె పోస్తుంటే ఒకే రకంగా గిన్నెలోకి ఎలా దిగుతుందో ఓంకారం కూడా అవిచ్ఛిన్నంగా పలకాలని చెప్పి చక్కటి సూచన
విధంగా మనకు చేశారు. దీంతో 12 నొట్టు స్వరాలు మనకి పూర్తయ్యాయి. హృదయపూర్వక నమస్కారాలు. క్లుప్తంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇవాళ పిల్లలందరూ కూడా పాడుతూ ఉంటే నిజంగా ఎంత ఆనందంగా ఉందో. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ మేము చాలా బాగా పాడేస్తున్నాం, మేము చాలా విద్వాంస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలో కలిగి వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు పాడారో ఇందాక వెంకటేశ్వర గారు చెప్పారు. అది ఆల్మోస్ట్ అన్ని విషయాలు కూడా వాళ్ళు మాట్లాడేశారు. ఇంకా మాట్లాడడానికి ఏం మిగలేదు. నీలిమ తను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అంతకంటే సంగీతంలో తనకున్నటువంటి ఒక మంచి అవగాహనతోటి ఇందులో మనం ఏదైనా చేయాలి అనేటువంటి కోరికతోటి అది ఉద్యోగం మానేసి సంగీతంలో ప్రవేశించింది. ఇవాళ ఎప్పటి నుంచో చెప్తోంది తను ఇలా కార్యక్రమం చేయాలి అని. అది ఇవాళ సక్సెస్ చేసుకుంటున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వతి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తమనామామి. మా పూజ్య గురుదేవులు శ్రీ టీవీఎస్ శేషశాస్త్రి గారు, వారికి వందల వేల మంది శిష్యులు, అందరూ హైలీ టాలెంటెడ్ ప్రొఫెషనల్స్. ఆ శిష్యుల్లో ఈ అమ్మాయి కూడా హైలీ టాలెంటెడ్ అమ్మాయి. చాలా చక్కటి శృతి పక్వమైనటువంటి నాదపూర్వకమైనటువంటి వాయిస్ కలిగిన అమ్మాయి ఈ అమ్మాయి. హైలీ టాలెంటెడ్ అమ్మాయి నీలిమ. మనకి సంగీత చరిత్రలో త్రిమూర్తుల సంగీతం, త్రిమూర్తుల తర్వాత సంగీతం, త్రిమూర్తుల ముందర సంగీతం, త్రిమూర్తుల కాలంలో ఉన్న సంగీతం, సంగీత చరిత్ర చూసుకుంటే సంగీత త్రిమూర్తులు అంటే త్యాగరాజు గారు, దీక్షితార్ గారు, శ్యామశాస్త్రి గారు. అందులో త్యాగరాజస్వామి వారి కీర్తనలు మన సరళమైనటువంటి భాషలో, తెలుగు భాషలో ఉండి అందరికీ చాలా సులభంగా అర్థమయ్యేట్టుగా ఉంటాయి. ముత్తుస్వామి దీక్షితుల వారి సంగీతం సంస్కృత భాష వల్ల, కఠినమైన క్లిష్టమైన తాళాల వల్ల అది అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండదు. కానీ మహావిద్వాంసులు దీక్షితుల వారు కానీ త్రిమూర్తులు ముగ్గురు కూడా వాళ్ళు జ్ఞాన సంపన్నులు, కారణజన్ములు. వాళ్ళ మేధస్సు, వాళ్ళ విద్వత్తు సామాన్యులకు అందేట్టుగా ఉండదు. కానీ త్యాగరాజు గారు ఎంచుకున్న సరళి సామాన్య మానవులకు అర్థమయ్యేటట్టుగా ఎంచుకున్నారు. కానీ దీక్షితుల వారు మొత్తం అంతా శాస్త్రమే. దీక్షితుల వారి సాహిత్యం అంతా శాస్త్రమే. ఏ పాండిత్యం అయితే మనం ఒక వేదం చదువుకుంటే లేదా ఒక జ్యోతిష శాస్త్రం, గణిత శాస్త్రం పార్టిసిపేట్ చేస్తున్న స్కూల్స్ 9 స్కూల్స్లో ఇంతమంది విద్యార్థులు, వందల మంది విద్యార్థులు ఇలా అమ్మవారి ఉపాసనని వారు సులభంగా చక్కగా సింపుల్గా నేర్చుకుని ప్రదర్శించినాం. ఇవాళ మనం నవరాత్రులు జరుపుకుంటాం. దసరాకి నవరాత్రులు, దేవి నవరాత్రులు, శ్రీరామనవమి సందర్భంగా నవరాత్రులు చేసుకుంటాం, బొమ్మల కొలువులు పెట్టుకుంటాం. ఇవాళ వేదిక చూస్తే నాకు ఒక బొమ్మల కొలువు చూసినట్టు అనిపించింది. పిల్లలు ఎంత ముద్దుగా, ఎంత చక్కగా తయారయ్యి మా గురువుగారు చెప్పినట్టుగా వాళ్ళు ఎంత ఫీల్ అయిపోతున్నారంటే అసలు భయం భక్తి లేదు, నదురు లేదు, జంకు లేదు. ఎంత బాగా కమాండింగ్గా పాడేశారు వాళ్ళు.
దయానిధే. ఇప్పుడు పాహిమాం జానకి వల్లభ. దీనబంధో దయా సింధో. ఇక్కడితోటి శ్రీరాముడికి సంబంధించినటువంటి నొట్టు స్వరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 29 నుంచి 31 వరకు కేశవుడికి సంబంధించినటువంటి నొట్టు స్వరాలు. కేశవుడు అంటే కేసి అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు కేశవుడు అని చెప్పి. ఎందుకంటే సంప్రదాయంలో కేశవాయ అనేటువంటి పదం లేనిది సాధారణంగా ముందుకి కదలదు. అటువంటి కేశవుడు ఆ పంకజముఖుణ్ణి, ఆ శంకరహితుణ్ణి నృతిస్తూ ఇప్పుడు పంకజముఖ అనేటువంటి నొట్టు స్వరం.
స్వరం వరదరాజ. నొట్టు స్వరం సంతాన సౌభాగ్య. సంతాన సౌభాగ్య లక్ష్మీ కళత్రం. సంతాన సౌభాగ్య లక్ష్మిని భార్యగా కలిగినటువంటి ఆ కేశవుణ్ణి సన్నుతించిన తరువాత 32వ నొట్టు స్వరం జగదీశ గురుగుహ, సదాశివుడికి సంబంధించినది. స్వరాల్లో చిట్ట చివరిది మనందరి మనస్సుల్ని రంజింపజేసేటువంటి స్వామి ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం. ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన నొట్టు స్వరం ఇది. పాడిన తర్వాత ఈ కార్యక్రమం నొట్టు స్వరాల కార్యక్రమం ముగుస్తుంది. దాన్ని విజయవంతంగా ప్రారంభిస్తారు.
ఒక్కసారి కరతాళధ్వనులు అందరికీ. ఎందుకంటే ఆంజనేయ స్వామి అంటే సుందరకాండ మనందరికీ గుర్తుకొస్తుంది. యథా రాఘవ వినుర్ముక్త అని చెప్పి రాఘవుడు విడిచిపెట్టినటువంటి శరాన్ని అంటాడు. అలాగే ఇక్కడ చిట్ట చివరి ముత్తుస్వామి దీక్షిత వారు రామదూతం భజే, అటువంటి ఆ రామదూతని భజే నేను సేవిస్తున్నాను అన్నారు. మనందరం కూడా సేవిస్తాము. చక్కగా ఆయన యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఈనాడు ఈ నట్టు స్వరాల మీద ఈ లఘు వ్యాఖ్య చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సంగీత కళాకారిణి గురువు మన అలుగు నీలిమ గారికి, వారి భర్త శ్రీధర్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున పతంజలి నమస్సుమాంజలి.